మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని మరోసారి డీజీపీ జితేందర్ పిలుపునిచ్చారు. సిపిఐ పార్టీ సీనియర్ లీడర్, కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన అలియాస్ సుజాతక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. మొత్తం 106 కేసుల్లో సుజాతక్క నిందితురాలుగా ఉన్నారు. అనారోగ్య కారణాలతో సుజాతక్క లొంగిపోయినట్లు డీజీపీ వివరించారు. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. మావోయిస్టు అగ్రనేత దివంగత మావోయిస్టు అగ్రనేత బల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ సతీమణి అగ్రనేత మావోయిస్టులో చురుగ్గా పనిచేసిన మహిళా మావోయిస్టు పోతుల సుజాతక్క అలియాస్ పద్మావతి లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో డీజీపీ జితేందర్ సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. ఇప్పటి వరకు ఖగార్ ఆపరేషన్ తర్వాత మావోయిస్టులపై వస్తున్న ఒత్తిడితో ఇటు లొంగుబాటు లేదా ఏరివేత కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఈ పోతుల సుజాతక్క లొంగుబాటు చాలా కీలక ప్రాధాన్యతను సంతరించుకున్న పరిస్థితి. మొత్తం మీద తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం తగ్గినప్పటికీ కూడా కదలికలు మాత్రం కొట్టివేయలేము అని చెప్తున్న పరిస్థితి పోలీసు వర్గాల నుంచి వస్తుంది. అలాగే ఇప్పటి వరకు తెలంగాణలో స్థానికులు తెలంగాణ వాళ్ళు 12 మందితో పాటు ఇతర రాష్ట్రాల వారు 61 మందితో కలిసి 73 మంది కమిటీ తెలంగాణ కమిటీ పనిచేస్తూ ఉంది. మావోయిస్టుల కమిటీ అని కూడా పోలీసులు ధృవీకరిస్తున్న పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం త్వరితగతిలో ఏరివేత కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని ఒకవైపు ప్రకటిస్తుండగా మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏరివేత కార్యక్రమం కాకుండా లొంగుబాట్లను ఎక్కువగా ప్రోత్సహిస్తూ సామరస్యకంగా వాతావరణాన్ని తయారు చేయాలి అనేది ఒక విధానంతో ముందుకు పోతున్నట్టు కనబడతా ఉంది. మొత్తం మీద మావోయిస్టుల లొంగుబాటు కావచ్చు, లేకపోతే కార్యక్రమాలను న్యూట్రలైజ్ చేయడం కావచ్చు, మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం చేసిన రాష్ట్ర ప్రభుత్వం చేసిన శాంతి భద్రతే ప్రధానంగా ముందుకు వెళ్తామని కూడా డీజీపీ జితేందర్ ప్రకటిస్తున్న పరిస్థితిలో ఇటు మొత్తం మీద సమాజానికి అయితే ఒక సామరస్యపూర్వకమైన వాతావరణం, శాంతియుత వాతావరణం అయితే పౌర సమాజం కోరుకుంటున్న పరిస్థితి. మావోయిస్టులతో చర్చలను ఒకవైపు డిమాండ్ వస్తున్నప్పటికీ కూడా గతంలో జరిగిన చర్చలు ఫలితాలు ఇవ్వలేదు అనే సూచన కూడా అనే అభిప్రాయం కూడా అధికారుల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇటు సామాజిక అంశంగా చెప్పుకునే మావోయిస్టు సమస్య కావచ్చు, అలాగే శాంతి భద్రతల కోణంలో చూసుకున్నా ఏ విధంగా చూసుకున్నా కూడా సమాజంలో అయితే శాంతి భద్రతలు అన్ని వర్గాల నుంచి ఆశిస్తున్న పరిస్థితి. ఏదేమైనా శాంతి సౌభాగ్యంగా సమాజం అంతా ముందుకు సాగాలి, అందరికీ హక్కులు సమానత్వం అందినప్పుడే ఈ ప్రయోజనం కలుగుతుంది, ఈ ఆశయం నెరవేరుతుంది అన్నది మాత్రం వాస్తవం. వీడియో జర్నలిస్ట్ అబ్దుల్లాతో శ్రీనివాస్, 99 బ్యూరో చీఫ్ రిపోర్టర్, హైదరాబాద్ డీజీపీ ఆఫీస్ నుంచి.